ఈ వీడియోలో మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ వచ్చేసి పరాశక్తి. ఈ మూవీని సంక్రాంతి సందర్భంగా థియేటర్లో రిలీజ్ చేద్దామని ప్లాన్ చేశారు. బట్ కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల తెలుగు లాంగ్వేజ్ తప్పించి మిగతా అన్ని లాంగ్వేజెస్ లో ఈ మూవీని థియేటర్లో రిలీజ్ చేశారు. ఈ మూవీని ప్రెసెంట్ G5 OTT వాళ్ళు డైరెక్ట్ గా తెలుగు లాంగ్వేజ్ లో డబ్ చేసి రిలీజ్ చేశారు. సో ఈ మూవీ ఎలా ఉంది ఏంటని ఈ రివ్యూలో మనం మాట్లాడుకుందాం. ఈ మూవీ యొక్క స్టోరీ గురించి సింపుల్ గా చెప్పుకొస్తే, హిందీ లాంగ్వేజ్ మీద కొన్ని ప్రాంతీయ భాషలు మాట్లాడే వాళ్ళు తిరుగుబాటు చేసే పాయింట్ మీద ఓరో స్టోరీ అయితే ఉండిద్ది అనమాట. సో మనకి స్వతంత్రం వచ్చిన కొన్ని సంవత్సరాల తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ హిందీ లాంగ్వేజ్ ని నేషనల్ లాంగ్వేజ్ గా ప్రకటించి ఇండియాలో ఉన్న అందరూ హిందీ లాంగ్వేజ్ లోనే మాట్లాడాలని ఒక రూల్ అయితే తీసుకొచ్చింది. ఇలాంటి సిచ్యువేషన్ లోనే సెంట్రల్ గవర్నమెంట్ ని ఎదిరించి మన హీరో ఎలా నిలబడ్డాడు, హీరో ఎలాంటి ఉద్యమం చేశాడు, ఉద్యమం చేసే ప్రయత్నంలో తను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, మన హీరోకి మిగతా ప్రాంతీయ భాషల వాళ్ళు ఎలాంటి సపోర్ట్ ఇచ్చారు అనే పాయింట్ల మీద ఓవరాల్ స్టోరీ అయితే వెళ్ళిపోయినప్పటికీ ఈ మూవీ నా పరంగా ఎలా అనిపించింది అని చెప్పుకోవాల్సి వస్తే, ఈ మూవీ నాకైతే నచ్చింది. ఎందుకంటున్నానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు తీసుకున్న పాయింట్ అనేది నాకు చాలా చాలా కొత్తగా అనిపించింది. ఇంకా చెప్పవస్తే, అంటే ఇప్పుడు మనం ప్రాంతీయ భాషలో మాట్లాడుతున్నాము అంటే అప్పటి సిచ్యువేషన్ లో కొందరు మహావీరులు వాళ్ళ ప్రాణత్యాగమే ఇప్పుడు మన భాషని స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం ఇచ్చింది, వాళ్ళ ప్రాణత్యాగమే అని నేనైతే ఫీల్ అయ్యాను అనమాట. అంతేకాకుండా సో ఒక మంచి ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు సుధా కొంగర గారు. అంతేకాకుండా ఈ టాపిక్ ని హ్యాండిల్ చేయాలి అంటే చాలా చాలా గట్స్ ఉండాలన్నమాట. అంటే ఈ టాపిక్ ని ఒక సినిమాగా తీసి మన ముందుకు తీసుకురావడానికి సుధా కొంగర గారు ఆమెకున్న గట్స్, ఆమె పడ్డ కష్టానికి ఒక హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఇంత కష్టపడ్డప్పటికీ బట్ మూవీని ఒక రొటీన్ ఫార్మాట్ లో తీసుకెళ్లిపోయారు. అంటే మనకి ఇప్పటిదాకా ఒక స్వతంత్రం మీద వచ్చే కొన్ని సీన్స్ ఉంటాయి. ఆ స్వతంత్ర ఉద్యమాన్ని ఎలా చేశారు, అండ్ అలాగే ఫైనల్ గా బ్రిటిష్ వాళ్ళని ఎలా ఎదిరించారు, బ్రిటిష్ వాళ్ళ చేతులు ఎలా చచ్చిపోయారు, ఇలాంటి పాయింట్లు తీసిన అదే రొటీన్ ఫార్మాట్ లోనే ఈ మూవీని కూడా తీయడం నాకు కాస్త డిసప్పాయింట్ గా ఉంది. అంతేకాకుండా ఈ మూవీ అనేది ఒక ప్రెడిక్టబుల్ వేలో వెళ్తుంది. కొన్ని పోర్షన్స్ లో సాగదీసిన ఫీలింగ్ అయితే కలిగింది అనమాట. ఈ మూవీ స్క్రీన్ పై ని అండ్ అలాగే ఈ మూవీ డైరెక్షన్ ఇంకొంచెం బలంగా తీసుంటే బాగుండేదని ఫీలింగ్ అయితే కలిగింది. అంతేకాకుండా ఈ మూవీలో మెయిన్ ఏంటి, సినిమాటోగ్రఫీ నెక్స్ట్ లెవెల్లో ఉంది, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగుంది. అంటే ఈ మూవీ 90s లో జరిగే స్టోరీ కాబట్టి నాకైతే ఈ మూవీని 2000 ఇయర్ లో తీశారు అనే ఫీలింగ్ అయితే నాకు ఎక్కడ కలగలేదన్నమాట. ఈ మూవీని చూస్తున్నంత సేపు 90s లో జరిగిన స్టోరీని కళ్ళకు కట్టినట్టు ఈ మేకర్స్ చూపించిన ఫీలింగ్ అయితే కలిగింది అనమాట. ఇక అంతేకాకుండా ఈ మూవీలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది అంత బలంగా లేదు. ముఖ్యంగా క్లైమాక్స్ పోర్షన్ లోను అండ్ అలాగే కొన్ని ఎమోషన్స్ లోను, ముఖ్యంగా ఇంటర్వెల్ పోర్షన్ లోను బ్యాక్గ్రౌండ్ స్కోర్ గనక బలంగా ఉంటే వేరే లెవెల్లో ఉండేది ఈ మూవీ. అంతేకాకుండా ఈ మూవీలో హీరో క్యారెక్టర్ చాలా బాగుంది. ఆయన మీద వచ్చే సీన్స్ కూడా అండ్ అలాగే అందులో మన శివకార్తికేయన్ గారి యాక్టింగ్ కూడా వేరే లెవెల్లో ఉంది. బట్ మెయిన్ గా ఏంటంటే, శ్రీలీల గారి క్యారెక్టర్ కి మంచి స్కోప్ ఉందన్నమాట. ఎందుకంటే తెలుగు మూవీస్ లో శ్రీలీల గారి క్యారెక్టర్ కి అంత స్కోప్ అయితే ఉండదు. బట్ ఈ పరాశక్తి మూవీలో ఆ శ్రీలీల గారికి ఒక మంచి రోల్ అయితే పడింది. ఆ రోల్ లో కూడా తన యాక్టింగ్ అనేది బెస్ట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు అన్నమాట. ఇక విలన్ గా చేసిన రవి మోహన్ గారు ఆయన మీద వచ్చే సీన్స్, ఆయన పర్ఫార్మెన్స్ డీసెంట్ గా ఉంది. ఇంకా చెప్పొస్తే సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ లో రవి మోహన్ గారి మీద మనకి కోపం కూడా వస్తుందన్నమాట. ఎందుకంటే ఆయన పర్ఫార్మెన్స్ ఆ లెవెల్లో ఉంది. బట్ ఇక్కడ మెయిన్ గా ఏంటంటే, రవి మోహన్ గారిని విలన్ గా యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం. ఎందుకంటే ఆయన ఫేస్ అనేది ఒక హీరో ఫేస్ లాగా అనిపిస్తుంది, కానీ ఎక్కడ ఈయన విలన్ అనిపించేంతలాగా ఆయన ఫేస్ లేకపోవడమే చాలా వరకు మైనస్ అనిపించింది. ఆయన ఫేస్ లో గానీ అండ్ అలాగే ఆయన బాడీ లాంగ్వేజ్ లో గానీ ఏమైనా చేంజెస్ చేస్తుంటే ఈయన విలన్ అని నమ్మేలాగా ఏమన్నా ఉండేదేమో అనిపించింది అనమాట. అంతేకాకుండా ఈ క్యారెక్టర్ ని రవి మోహన్ గారి కంటే వేరే ఎవరైనా చేసినా బెటర్ గా ఉండేదని ఫీలింగ్ అయితే కలిగింది. ఈ మూవీలో అదరు గారి క్యారెక్టర్, తన మీద వచ్చే సీన్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయినాయి. ముఖ్యంగా ఈ మూవీలో ఎమోషన్ సీన్సే చాలా బాగా వర్కౌట్ అయినాయి. మిగతా సీన్స్ అనేవి నాకు సోగా అనిపించినాయి. ఇక ఈ మూవీ యొక్క ఫస్ట్ హాఫ్ అలాగే సెకండ్ హాఫ్ వస్తే, మెయిన్ గా సెకండ్ హాఫ్ నాకు చాలా బాగా ఎంగేజ్ చేసింది. ఫస్ట్ హాఫ్ అనేది సోగా వెళ్ళిపోయింది. ముఖ్యంగా స్టార్టింగ్ సీను, అంటే మన హీరోకి విలన్ కి ఒక ట్రైన్ లో వచ్చే సీక్వెన్సెస్ సీన్ అనేది బాగుంది. దాని తర్వాత మూవీ అనేది కాస్త స్లో పేస్ లో వెళ్తూ ఉంటుంది. ఇక ఇంటర్వెల్ పోర్షన్ కి మూవీ హై మూమెంట్ ఇచ్చిన ఫీలింగ్ అయితే కలిగింది. ఇక సెకండ్ హాఫ్ వచ్చేపాటికి మన హీరో రావడం అండ్ అలాగే అదర్ క్యారెక్టర్ మీద వచ్చి కొన్ని ఎమోషన్ సీన్స్ వర్కౌట్ అవడం. ఇక క్లైమాక్స్ పోర్షన్ వచ్చేపాటికి క్లైమాక్స్ పోర్షన్ లో బసీర్ జోసెఫ్, రానా గారు అండ్ అలాగే ధనుంజయ్ గారు, సో వీళ్ళ గెస్ట్ అపీరియన్స్ క్లైమాక్స్ కి మంచి అట్రాక్షన్ గా నిలిచింది అనమాట. ఈ క్లైమాక్స్ పోర్షన్ లో కూడా ఆ ట్రైన్ ఎపిసోడ్ లో వచ్చే
చూపించే కొన్ని సీన్స్ కూడా వేరే లెవెల్లో ఉన్నాయి. బట్ మెయిన్ గా ఏంటంటే అసలు హిందీ లాంగ్వేజెస్ లో ఉండే పాజిటివ్స్ నెగిటివ్స్ ని అంత బలంగా చెప్పలేకపోయారు. అసలు ప్రాంతీయ భాషని ఎందుకు మాట్లాడాలి, ఒక ప్రాంతీయ భాష కోసం వీళ్ళు ఎందుకు తిరుగుబాటు చేయాలి అనే పాయింట్లు కూడా అంత బలంగా చెప్పలేదు అనమాట. మెయిన్ గా ఆ పాయింట్ ని బలమైన సీన్స్ తో బలమైన డైలాగులతో మన డైరెక్టర్ గా చెప్పే ప్రయత్నం చేస్తుంటే ఇంకొంచెం బెటర్ గా ఉండేదని ఫీలింగ్ అయితే కలిగింది అనమాట. ఓవరాల్ గా మూవీ గురించి సింపుల్ గా చెప్పొస్తే స్టోరీ పాయింట్ బాగున్నప్పటికీ బట్ ఒక రొటీన్ ఫార్మేట్ లోని మూవీని తీసుకువెళ్ళడం, ప్రొడక్టబుల్ వేలో మూవీ వెళ్ళడం, కొన్ని పోర్షన్స్ లో సాగదీయడం మూవీకి అదే కాస్త డిసప్పాయింట్మెంట్ గా ఉంది. బట్ మూవీలో ఒక కొత్త పాయింట్ ని తీసుకొచ్చిన విధానం అండ్ అలాగే ఆ కొత్త పాయింట్ ని కొన్ని ఎమోషన్స్ తో బలంగా ప్రజెంట్ చేసిన విధానం వల్ల మూవీ అనేది నాకైతే నచ్చింది. సో ఓవరాల్ గా ఇదండి పరాశక్తి మూవీ రివ్యూ. నా రివ్యూ నచ్చినట్టు ఈ వీడియో ఒక చిన్న లైక్, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.